జీఎస్టీ 2.0గా పేర్కొంటున్న సంస్కరణలు దేశాభివృద్ధికి డబుల్ డోస్గా నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో నూతన శకానికి దోహదపడేలా ఈ సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. గురువారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీలో సంస్కరణల ద్వారా భారత ఆర్థిక రంగానికి పంచరత్నాలను జమ చేశామని అన్నారు. జీఎస్టీలో పలు స్లాబ్లను హేతుబద్ధీకరిస్తూ నిర్ణయించిన 5%, 18% స్లాబ్లు ఈ నెల 22న మహానవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాలానుగుణంగా మార్పులను స్వాగతించకపోతే దేశాన్ని సరైన దారిలో నడిపించలేమని ప్రధాని అన్నారు. భారత్ ఆత్మనిర్భర్గా మారాలంటే నూతన సంస్కరణలు చేపట్టడం అవసరమనే విషయాన్ని తాను ఎర్రకోటపై నుంచి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పానని గుర్తు చేశారు. అంతేకాకుండా రానున్న దీపావళి, ఛట్ పూజకు ముందు రెండింతల సంతోషాన్ని పంచుతామని దేశ ప్రజలకు హామీ ఇచ్చామని చెప్పారు. కాగా కాంగ్రెస్ హయాంలో నిత్యావసర వస్తువులపై కూడా భారీగా పన్నులు విధించారని, వాటిని తగ్గించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు.